వాళ్ళ మామయ్యకి నువ్వు కూడా పెట్టుకో మామయ్య అనేసి పాలపీక ఒడుగు కూడా పెడుతుంది. ఎందుకంటే ఒడుగు కూడా ఉంది అలవాటు అనమాట చిన్నప్పుడు ఆ పాలపీకతో. అందుకని నువ్వు పెట్టుకో మామయ్య అని ఇస్తుంది పాలపీకని. మామయ్య కంటే ఈమా పాలపీక అద్దో నువ్వు కూడా అట్ట పెట్టుకోరు నోట్లో. మావయ్య పెద్ద అయిపోయాడు అంటారా అంటున్నాడా? చేతికి ఇస్తున్నాడు. వద్దంటలే తీసేది. క్యాప్ పెట్టేసి ఊరికే పుళ్ళు జీలకని తెప్పించాము. ఇట్లా నోట్లో ఏళ్ళు పెట్టుకొని కక్కేస్తాము. అంతేలే. పెట్టుక నోట్లో పెట్టుక. అందరి చేతులు నాకేస్తా ఉంది కొరకటం. ఇక మట్టి ఉంటుంది అందరి చేతులు. కానీ ఇక ఈ పాలపీక అయితే తెప్పించాము మా చార్వీకి. అదేమంటే గోయింద ఆట ఆడుతుంది. గోయింద అంటావు. గోయింద గోయింద 2 చేతులతో కదా అంటావా గోయింద. ఇంటి దగ్గర నుంచి కరేపాకు అయితే తెప్పించాను మా అబ్బాయి చేత. ఎంత పురుగు లేకుండా చూసుకొని ఒక కవర్లో అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడు మంచుకాలం కదా, చాలా నల్లగా ఉందంట కరేపాకు అయితే. అంటే పురుగు పట్టేసి అట్లా ఉంటుంది అన్నమాట. ఇది చూడండి ఇట్లా అయిపోతుంది అన్నమాట కరేపాకు మంచుకి. కొంచెం చినుకులు పడి మళ్ళా అదే ఎండగాని బాగా తగిలితే సురుగ్గా బాగా అయితే ఉంటుంది. ఈ కరేపాకు తెప్పించాను ఇంటి దగ్గర నుంచి. ఇంక ఒలిచి ఒక కవర్లో అయితే పెట్టేసుకున్నామంటే మనకి ఇంకొక 10 రోజులకైతే పనికి వస్తుంది. ఇంట్లో కరేపాకు అయిపోయింది, ఇంటి దగ్గర నుంచి తెప్పించా. ఈరోజు పెసరపప్పు పులుసు చేస్తున్నాను. పెసరపప్పు పులుసు ఇసుక పురుగులతో ఫ్రై అయితే చేస్తున్నాను. పెసరపప్పు పులుసు చాలా వీడియోల్లో కూడా పెట్టున్నాను. పెసరపప్పు పులుసు చేసి ఇసుక పుర్రులు శుభ్రంగా కడిగేసి అంటే బయట కొయించాను. బాగా రుద్దేసి ఇటుక రాయికేసి కడిగేసి శుభ్రంగా ఉప్పేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మసాలా అయితే వేసి చేస్తాను. ఇదండి చేయి శుభ్రం కడుక్కునేసాను. మళ్ళీ కలుపుతానన్నమాట మసాలా. అందుకని ఇది కత్తితో చూపిస్తున్నాను. ఇదండి ఇలా తోమేసాను, బయట కోయించాను అన్నమాట. జనం కూడా చాలా ఉన్నింది. పులుసుకి అయితే బాగుంటుంది. అంటే ఏరే చేప జనం అయితే అదే చేపల కూరలు వదులుకునేదానికి వేయించుకుంటేనే బాగుంటాయి అన్నమాట ఇసుక పుర్రలు. పాప ఈ వీడియో తీస్తున్నాను కదా పాప. ఇసుక పుర్రలు వేయించుకుంటేనే బాగుంటాయి. ఈ మా ఇసుక పుర్రలు అంటే పెళ్ళైన కొత్తల్లో అర్రే కరెంటు కూడా పోయింది పాప. మీరు ఏడ్చినట్టే అవుతుంది. వీడియో తీసుకోవాలంటే నేను ఇంతే. కిటికీ కాడ మా అమ్మాయి అంటుంది కిటికీ కాడ పెట్టుకోకపోతే తెల్లగా కనపడతావు అని అంటా ఉంది. నేను వద్దు వంటింట్లో వంటలు చేస్తున్నాను కాబట్టి వంటింట్లోనే వీడియో తీసుకుంటాను అన్నాను. ఇప్పుడు కరెంట్ పోయే లోపల చెప్పిలేదా నేను కిటికీలో పోయి తీసుకోమని అని అంటుంది. అట్లా ఉంటుంది. అక్కడ చూడకపోతే మా ఆయన షాప్లో సౌండ్ ఎంత పెట్టేసి ఇక్కడ కనపడుతుంటుంది. సౌండ్ తగ్గి అని చెప్పాను, అలా కాపీ రైటింగ్ వస్తుందని. ఆ మాట మొత్తం నాకు వీడియోలోనే వినపడుతుంటుంది అనమాట. ఈ స్నూపీ జున్ను ఏమంటే ఏడ కొట్టుకుంటా ఎల్రచ్చ, ఈ చార్వి ఏమంటే నిద్రకు వచ్చినా రాకపోయినా ఉయ్యాలో మనీ ఆడస్తుంటుంది. ఇట్లా ఉంటుంది అన్నమాట. నేను వీడియో తీయాలనుకుంటే అది మా అబ్బాయి కూడా వచ్చాడు. ఒక్కొక్కరు వస్తుంటారనమాట నేను వీడియో తీసుకోవాలంటే. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉంటారు అన్నమాట. రచ్చ చేస్తూ ఉంటారు.
ఏమంటే మా పెళ్ళైన కొత్తల్లో మా అత్తమ్మ ఏం చేసేదంటే ఇసుక పూరులు అదే కొనుక్కొని వచ్చేసి శుభ్రం చేసేసి దానికి పసుపు ఉప్పు పూసేసి ఒక దారంకైతే కట్టేసి ఎండబెట్టేసి ఉండేది. ఎండబెట్టేసి అటికిలో పెట్టుకోండేది అనమాట. అప్పట్లో అయితే మా అత్తమ్మ ఎండు చేపలన్నీ కోసేసి ఆ అటికిలో పెట్టుకోండేది. ఏం చేపలు ఇట్లా ఉన్నాయి అని అంటే ఇసుక పూరులు అనేది. మీరు తినరా అని అంటే నేను తిన్ను అని చెప్పి అన్నా. అంటే మా అమ్మ చేయదు ఇసుక పూరులు అట్లాగా ఏం చేయదు, బొచ్చి గిండు ఒకటే తప్ప నుంచి ఇంకేం చేయదు. మా నాన్నకి ఇదిలా బుడ్డపక్కిలు కానీ ఇప్పుడే చూసేసి వచ్చే చేపల కాడు కూడా ఒలికి తట్లు కానీ అవన్నీ ఇష్టము. మా నాన్నకి చేసి పెడుతుంది కానీ మా అమ్మ తిందు. బొచ్చు కానీ గిండి ఒక్కటైతే తింటుంది మా అమ్మ. కరెంట్ కూడా వచ్చింది. ఇంకా మా అత్తమ్మ ఆ మాట అడిగిందనమాట. నేను తిన్ను అని చెప్పి అన్నాను. తర్వాత పప్పులు చేసి ఏంచింది. తర్వాత బాగానే ఉన్ని తిని చూడు మాధవి బాగుంటాయి అని చెప్పి అనింది. ఒకటి తీసుకొని ఎండుయి కదా ఉప్పు పసుపు వేసినవి తిన్నాను, బాగున్నాయి. తర్వాత అప్పట్లో అయితే చిన్ని చిక్కేదనమాట ఇసుక పూరులు. తర్వాత అవి తెచ్చి మళ్ళీ పచ్చి కానీ ఏంచి పెట్టేది. మా ఆయనకి కూడా ఇష్టము. ఇప్పుడు ఏమంటే 2 రోజుల నుంచి మా అబ్బాయి ఇసుక పూరులు అని నన్ను అడుగుతున్నాడు. పోయాను మా చేపల కాడికి పోతే మా ఆయన ఎప్పుడు తెస్తాడు. తర్వాత అంటే మా ఆయన పనిలో ఉండే లోపల పొయ్యి అడుగుపోనంటే పొయ్యి చూసేసి వచ్చాము మా అబ్బాయి నేను. అయిపోయినాయి నేను ఇప్పుడే ఇచ్చేసాను అని చెప్పి అనింది చేపలు అమ్మే లక్ష్మి. తర్వాత అంటే మళ్ళీ ఈరోజు చెప్పి పెట్టామన్నమాట. వస్తాయి కొంచెం లేట్గా అయితే వస్తాయి అన్నది. ఇంక వచ్చే లోపల కేకేసే లోపల మా ఆయన వచ్చి పిలిచాడు. తర్వాత పొయ్యి చూసి తూకం వేయించుకొని వాళ్ళకే ఇచ్చి కోయించాను. కోయించిన తర్వాత ఇప్పుడు తీసుకొని వచ్చే లోపల శుభ్రం చేసేసి ఇట్లా పెట్టేశాను అనమాట. ఇంకా ఈరోజు పులుసు ఇసుక పూరుల్లో అయితే ఫ్రై చేస్తాను. చాలా బాగుంటుంది. మా ఆయనకి మా అబ్బాయికి చాలా ఇష్టము. మా పాప కొంచెం గిలిగానే తింటుంది. అంతా వాళ్ళు చిన్నమ్మలు సాలు అన్నమాట. నాటుకోడి గుడ్డు తిందు, ఇట్లాగే ఏ చేపలు తిందన్నమాట అంత గిలి. నాకేమంటే మా నాన్న చాలన్నమాట. నేను మా నాన్నలాగా ఏదైనా తినేస్తా చేపలు. మా అమ్మలాగా మా చెల్లోళ్ళు తినరు అన్నమాట. ఏ చేపలు పెడతా ఆ చేపలు గిండి బొచ్చి తప్ప నుంచి. మా నాన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయాను. పోతే మా నాన్న అడిగాడు, అమ్మ సముద్రం చేపలు తినవా నువ్వు పచ్చి అని అడిగాడు. తింటాను నాన్న అన్నాను. బాగుంటాయమ్మా మొయ్యి బుడవులు, దాంట్లో వచ్చేటి చుక్కలు అవన్నీ పులుసు అన్నాడు. అవును నాన్న బాగుంటాయి అన్న. ఒకరోజు తోమించేసుకొని చీకటితో అయితే తీసుకొని పోవాలి మా నాన్న కోసము. ఇంకా అడిగాడు కదా, ఇంక మనసులో అట్లానే ఉంటుంది. మా ఆయనకి చెప్పినా కానీ సరే తీసుకోపోతాంలే అంటాడు. పెట్టద్దు అవన్నీ ఏం కూడా అన్నాడు అన్నమాట. నేను సామాన్యంగా ఏం తీసుకోపోయినా ఇట్లా మా నాన్న ఏమన్నా అడిగితే తీసుకొని పోయి ఇచ్చేసి వస్తాము. ఇంకా నా ఓళ్ళే కదా మాకు, మా అమ్మ నాన్న అయినా ఆయనకు కూడా మా అమ్మ నాన్న అనే అంటాడు మా ఆయన కూడా. ఇద్దండి ఇప్పుడు ఈ వీడియో పెట్టాను అనుకో, మా నాన్నకు కూడా ఇష్టం అన్నమాట. ఇసుక పూరులు చూస్తాడు. ఇసుక పూరులు చేసావంట కదరా పెద్దోడా అంటాడు. చేసాను నాన్న అని చెప్తా. మా నాన్నకు కూడా ఇష్టం అన్నమాట. మా నాన్న పెద్దోడా అంటాడు. మాధవి ఎప్పుడైనా ఒకసారి మాధవి అంటాడు. అలాగా నాకు ముద్దు పేరు పెద్దోడా అంటాడు మా నాన్న. ఇద్దండి ఇంకా పప్పులు ఇదిలా బియ్యం కడిగి పెట్టేశాను. చింతపండు కూడా నానబెట్టేశాను. పప్పు ఏంచాలన్నమాట. ఏం చేసి పప్పులు ఇచ్చేసి ఫ్రై అయితే చేస్తాను. ఎలా చేస్తానో నేను చూపిస్తాను. బాగా ఏగాలన్నమాట. చితురు అయిపోతుంది. ఒకసారి బాగా వస్తే ఒకసారి బాగా రావు. ఈసారి ఎట్లా వస్తాయో నాకైతే తెలీదు. ఏంచుతాను. మా అబ్బాయి ఒకటేమైనా అడిగాడు అన్నమాట ఇసుక పూరులు కావాలని. ఈరోజైతే చేసేస్తాను. కేజీ 200 పడింది. కేజీ తీసుకున్నాను అన్నమాట. 200 తోయించిన దానికి 40 రూపాయలు తీసుకున్నారు. ఇంక ఇచ్చేసి ఇంక వంట అయితే చేస్తాను. టిఫిన్ అయితే చేయాలి. ఫస్ట్ చేసేసి ఇంక వంటలోకి అయితే దిగేసి వంట అయితే చేయాలి. పచ్చేపలు తింటాను. ఏంది పచ్చేపలు మా నాన్న సముద్రం చేపలు తింటాడు. పచ్చేపలు నేను పచ్చేపలు తింటాను అంటే పచ్చేపలు ఎక్కడ తింటావు అంటున్నా. పచ్చేపలు ఎవరు తింటారు? చేపలేనే అంటారు. ఎండు చేపలు కూడా సముద్రంలోటి అన్ని ఎండు చేపలే వస్తాయి. పచ్చేపలు ఎవరు తినరు కదా ఇటు పక్క. అది అడుగుతున్నాడు అనమాట. పచ్చేపలు అంటే మొయ్యి బుడవలు.
ఎప్పుడు తింటావమ్మా అని అడిగాడు. మళ్ళీ పచ్చి చేప అంటే ఆ, ఇదేంటమ్మా పచ్చి ఎండి ఉంటుల్లా? మీరు కామెంట్ చేయండి. మా ఆయన అయితే నన్ను ఎగతాళి చేస్తా ఉన్నాడు. ఏందో అందరు ఎగతాళి చేస్తారు నా మాటలకి. పచ్చి చేపలు తినేవాళ్ళు. పచ్చి చేపలు వండుకోను కదా తింటారు. పచ్చి చేప నువ్వేం చేపలు అడుగుతావా? మస్ట్ కంపెనీ యొక్క ఈ జున్నోడికి మా ఆయన పెడితేనే తింటాడు. ఆయనది ఒక స్టైలు. మేము పెడితే తినడు, మా కాడికి రాడనమాట. ఆయన పెడుతుంటే తింటాడు. ఏరా ఇప్పుడు నేను కూడా తింటాను, నా కాడికి అయితే రాడు. చూడండి, పెట్టినా తినడు, వద్దనే వేస్తాడు. దొంగ నాకు.